ప్రకాశం జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ షేక్ ఇబ్రహీం షరీఫ్ మార్కాపురం సబ్ జైలును ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీలు నిర్వహించారు. వకీల హక్కులు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, న్యాయ సహాయం లభ్యత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. తనిఖీ సందర్భంగా సెక్రటరీ ఇబ్రహీం షరీఫ్ జైలు ప్రాంగణంలోని పలు విభాగాలను వరుసగా పరిశీలించారు. ఖైదీలను వడ్డించే ఆహార పదార్థాల నిల్వ, వంటశాల పరిశుభ్రత, వాడుతున్న పాత్రలు, తాగునీటి సదుపాయాలను సమీక్షించారు. అక్కడ భద్రపరిచిన ధాన్యం, నిత్యావసర సామగ్రి, వాటి వినియోగంపై రికార్డులు పరిశీలించి సూచనలు ఇచ్చారు. బారాక్లు, నిద్రించే ప్రాంతం, పారిశుద్ధ్య పరిస్థితులు, గాలి వెలుతురు, వసతులు, బాత్రూంల వంటి స్థితి అంశాలను పరిశీలించారు. విభాగాల తనిఖీ అనంతరం ఖైదీలను వ్యక్తిగతంగా సంప్రదించి ఆయన ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి, న్యాయవాది అవసరమా, కోర్టు కేసుల పురోగతిపై అవగాహన ఉందా, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఒక్కొక్కరికి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట వెంటనే సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. తమ కేసులు నడవడంలో ఇబ్బంది ఉన్నవారు, న్యాయవాది ఖర్చు భరించలేని వారు వెంటనే మండల లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించాలి. పేద ఖైదీలకు ఉచితంగా న్యాయవాది నియమించబడతారని సెక్రటరీ ఇబ్రహీం షరీఫ్ ఖైదీలకు స్పష్టంగా తెలిపారు. కేసుల పొడిగింపులకు గురి కాకుండా న్యాయ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా లీగల్ ఎయిడెడ్ ద్వారా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెలా జైళ్లలో లీగల్ అవగాహన శిబిరాలు నిర్వహించి ఖైదీల హక్కులు, బెయిల్ విధానం, అప్పీల్స్ దాఖలు చేసే విధానం, ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం వంటి సమాచారాన్ని అందించేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఖైదీలు తిరిగి సమాజంలో స్థిరపడేందుకు ప్రభుత్వ లీగల్ సర్వీస్ అథారిటీ కృషి చేస్తుందన్నారు. తనిఖీల్లో న్యాయవాది ఉషశ్రీ, మండల లీగల్ సర్వీస్ అథారిటీ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, పిఎల్వి షేక్ బాషా, కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు.